ఈరోజు నూకాలమ్మ అమ్మవారి గుడికి రాజవమ్మ గుడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గుడి నుంచి నేను దసరా నుంచి వద్దాం అనుకుంటాను. దసరాకి అమ్మవారికి చీర పంపించే భాగ్యం నాకు కలిగింది, కానీ నేను రాలేకపోయాను. ఈరోజు కొయ్యూరు ప్రోగ్రాం చూసుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా రాజవొమ్మంగిలో కూడా ప్రజాపోరు జరుగుతుంది, అది చూసుకుని ఇక్కడ రావడం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మోసగింపబడ్డారన్న ఫీలింగ్లో ఉన్నారు. ఒక ఛాన్స్ అని వచ్చింది జగన్, ప్రజలకు ఒక ఛాన్స్ లేకుండా చేశారు. ఈరోజు చూస్తే ఇళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, సదుపాయాలు లేవు, ఉద్యోగాలు లేవు, మహిళలకి కంప్లీట్గా కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. సో ఈ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడాలన్నా, మళ్ళీ అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకెళ్ళాలన్నా, నడవాలన్నా కూడా మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ప్రతి అభివృద్ధి పథకం మనకు రావాలి. నేను అది కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పూర్వంలో మనం బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కూడా మిగతా రాష్ట్రాలతోటి సమానంగా అనడం కన్నా ఇంకా ఎక్కువగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా పథకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు డ్వాక్రా మహిళలకి 2 లక్షల నుంచి 20 లక్షలకి లోన్లు కూడా సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళ కూడా లక్షాధికారి అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజున అరాచక ప్రభుత్వం ఎట్లాగైతే కరెంటు ఛార్జీలు పెంచేసిందో, పన్నుల రూపాన్ని ప్రజల్ని పిప్పి చేస్తుందో, అది కూడా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు ఎలా అయినా సరే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి అమ్మవారికి కూడా కోరుకోవడం జరిగింది. అలాగే బీజేపీ ప్రభుత్వం డెఫినెట్గా కూడా రాష్ట్రంలో, దేశంలో కూడా రావాలని చెప్పి, మంచి పాలన రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. గొడవ బయటకు వచ్చేసి ఒక్కదాన్ని కష్టపడ్డాను. అన్ని పార్టీలతో కలిసి పనిచేశాను, ప్రజల కోసం పనిచేశాను. అంత ఏ పార్టీ కోసం చేయలేదు. అందరికన్నా ఎవరికి అందరు